మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శుభము తెలియజేస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక తలంపుతో మేము ముందర నిలబడి ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘం మన జీవితంలో చూసినట్లయితే చాలాసార్లు మనకు మన జీవితం మీద కానీ, మన పనుల మీద కానీ, మన ఇష్టాల మీద మనకు అదుపు ఉండదు. ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసినట్లయితే వాహనాలు నడిపేటప్పుడు యవనస్తులకు అయితే చాలా వాళ్ళకు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. సో చాలామంది ఏమంటారంటే వెహికల్ ఎప్పుడైనా సరే నీ కంట్రోల్ ఉండాలి, కానీ నువ్వు వెహికల్ కంట్రోల్లో అంటే హ్యావ్ స్పీడ్ లిమిట్. మళ్ళీ అదేవిధంగా వాహనమే కాకుండా ఈవెన్ పరిస్థితుల్లో కూడా మరి ధనం విషయంలో కానీ, లోకరీతే కానీ, ఫుడ్డే కానీ, ఏదైనా సరే అడిక్షన్లో కానీ ఏదైనా సరే నువ్వు వాటి కంట్రోల్ ఉండదు, కానీ అవన్నీ నీ కంట్రోల్ ఉండాలి. సో సెల్ఫ్ కంట్రోల్, when you have self control you can master on everything. మళ్ళీ తెలుగులో ఏముందంటే నిజంగా నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లయితే నువ్వు అన్నిటి మీద పరిపాలిస్తావు. యూ కెన్ రూల్ ఎవ్రీథింగ్. సో ప్రియమైన దేవుని ఇస్తున్నామా, మళ్ళీ ఈరోజు నువ్వు ఎవరు కంట్రోల్ ఉన్నావు? పరిస్థితులు, సమస్యలు నీ కంట్రోల్ ఉన్నాయా, లేకపోతే నువ్వు వాళ్ళ కంట్రోల్ ఉన్నావు? ఈ ఒక సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది స్పెండింగ్లో కూడా కంట్రోల్ లేక అప్పుడు పాలవుతున్నారు, కోపం కంట్రోల్ లేక పాపం చేస్తూ ఉన్నారు, ప్రమాదం తెచ్చుకుంటున్నారు, జీవితం నాశనం చేసుకుంటారు, ఇమోషన్స్ ఇవన్నిటి వల్ల మన అడిక్షన్స్ వల్ల కూడా చాలామంది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ జీవితం మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. ఎందుకంటే దే హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. సో నిజంగా మనం అన్నిటినీ పరిపాలించాలి అంటే, అన్నిటినీ మనము రూల్ చేయాలి అంటే, అన్ని మన కంట్రోల్ అంటే ఫస్ట్ మనము సెల్ఫ్ కంట్రోల్. సో కాబట్టి క్రైస్తవ బిడ్డలు మనము ఎట్లా హౌ కెన్ వి గెట్ దిస్ సెల్ఫ్ కంట్రోల్ అంటే వీ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ విషన్. ఆత్మీయ ప్రణాళిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము నిజంగా స్పిరిచువల్ విషన్ మనకు ఉన్నట్లయితే మన సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉంటుంది, అన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రియమైన దేవుని సంఘం సామెతలు 29 ఒక సామెత 18 వచనం చూసినట్లయితే ఏ బిట్ చూసినట్లయితే వేర్ దేర్ ఇస్ నో రెవల్యూషన్ ది పీపుల్ కాస్ట్ ఆఫ్ రెస్ట్రెంట్. అంటే నిజంగా ఇక్కడైతే స్పిరిచువల్ విజన్, రెవల్యూషన్ లేకపోతే ఆత్మీయపు నడిపింపు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపు రక్షణ లేకపోతే ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, అంటే అదుపు తప్పుతూ ఉంటారు. సో వెన్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ రెవల్యూషన్, ఎప్పుడైతే మనకు ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ ఒక విజన్ మనకు ఉన్నట్లయితే అప్పుడు వీ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్ ఎవ్రీథింగ్. అన్నిటి మీద మనకు కంట్రోల్ ఉంటుంది, అన్నిటినీ మనము పరిపాలించవచ్చు అని మన చేతిలో ఉంటాయి, మన అదుపు తప్పు. సో ప్రేమ దేవుని సంఘం ఈరోజు నీ జీవితంలో ఏమైనా అదుపు తప్పుతున్నా, నిన్ను వేరేవి ఏమైనా పరిపాలిస్తున్నాయా, నిన్ను వేరే ఏమైనా బాధ పెడుతున్న విషయాలు జరుగుతున్నాయా, నిన్ను వేరే విషయాలు కుంగదీస్తున్నాయా, లేదా వేరే విషయాలు నిన్ను బానిసగా చేస్తున్నాయా? సో థింక్ అబౌట్ ఇట్. అండ్ ఈరోజు నుంచి ప్రతి ఒక్కరం కూడా మనకు ఒక స్పిరిచువల్ విజన్ ఉండాలి, ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ ఉండాలి, ఒక ఆత్మ నడిపింపు, ఆత్మ రక్షణ మనకు ఎటువంటి రాకుండా దేవుడు చూసుకుంటాడు. సో దేవుడు మీ అందరికీ కూడా దేవుడు దీవించి ఆశించగాక మీరు చేసిన పనుల్లో కానీ, మీ ప్రయాణాల్లో కానీ, బిజినెస్లో కానీ, చదువులో కానీ దేవుడు మీ తోడే ఉండి మంచి ఆత్మ రక్షణ, ఆత్మ నడిపింపు, మంచి ప్రణాళిక ఉండేటట్టు దేవుని అందరినీ దీవించి ఆశించగాక. జీసస్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.